యాక్సిల్ అయితే రావట్లేదు. ఓన్లీ యాక్సిల్ ఆగడానికే మొత్తం నా స్టామినా అయితే అయిపోయింది పొద్దున్నే. ఓ ఈ కార్ టైం అయితే చాలా బాగుందని చెప్పాలి. దానివల్ల ఈ క్రౌన్ మొత్తం సీజ్ అయిపోయింది ఇక్కడ. లైక్ దీనికి అయితే క్రౌన్ మొత్తం ఓపెన్ చేయాలి. క్రౌన్ కట్ మొత్తం తీయాలి. అయితే సెకండ్స్ లో తెచ్చుకుంటున్నారు. ఓపెన్ చేయాలి. ఈ క్రాస్ జాయింట్ తాలూకు 4 బోల్డ్ తీసి ఈ రైట్ రౌండ్ బోల్డ్ మొత్తం తీయాలి. తీసి బయట తీసితో జాకీ అయితే అవసరం లేదు, కానీ ఫిట్ చేసినప్పుడు అయితే జాకీ కావాలి. తర్వాత రెండు సైడ్ రెండు వైపులా యాక్సిల్ ఓపెన్ చేసి బయట తీయాలి. ఆ తర్వాత ఇది బయటకు వస్తుంది మనకి. 20 నిమిషాల పనికి ఇలాగ అయిపోయింది, కానీ ఇంకా ఒక 6 అవర్స్ కంటిన్యూగా వర్క్ అయితే చేయాలి. యాక్సిల్ అయితే రావట్లేదు. ఓన్లీ యాక్సిల్ ఆగడానికే మొత్తం నా స్టామినా అయితే అయిపోయింది పొద్దున్నే. చూసారు కదా ఇక రోడ్డు మీద ఒక సైడ్ వెహికల్స్ వెళ్తే ఒక సైడ్ నుంచి ఇలా కూర్చొని పని చేయవలసి వస్తుంది మెకానిక్. దీనికి ఈ విధంగా బండి స్ట్రక్ అయిపోయి ఆగిపోతుంది. దానికి ఎలాంటి కామెంట్లు పెట్టారో మీకు ఆ స్క్రీన్ షాట్లో కూడా పెడతాను. ఆల్రెడీ పెట్టాను కూడా. ఇదైతే ఇటుక యాక్సిల్ చేస్తున్నాం, తర్వాత అటుక యాక్సిల్ తెలియక చూడండి వెనక నుంచి బండి ఎలాగ వస్తున్నాయో. పక్క నుంచే బండ్లు ఈ విధంగా వెళ్తాయి, కానీ ఇంకా తప్పదు. అది కాల్సి ఒక్కోసారి సౌండ్ సడన్ గా వస్తే భయపడాలి, ఒక్కోసారి యాక్సిల్ కూడా బయట తీస్తాను. ఇప్పుడైతే క్రౌన్ రైట్ రౌండ్ బోల్డ్ అయితే ఓపెన్ చేసి బయటకి అయితే తీయాలి. డ్రైవర్ కూడా నన్ను సపోర్ట్ చేయమంటున్నా, లైక్ చేయమని. లైక్ ఈ సైడ్ ది కూడా యాక్సిల్ బయట తీస్తాను. ఇప్పుడు క్రౌన్ బోల్డ్ అయితే తీయాలి. చూడండి మొత్తం ఆయిల్ కోసం చూస్తే అసలు ఆయిల్ లేదు ఇందులో. ఒక 100 గ్రాముల ఆయిల్ ఉన్నట్టు అంతే. దగ్గర ఒక 12-14 లీటర్ల ఆయిల్ ఉండాలి, కానీ 100 గ్రాముల ఆయిల్ ఉంది ఇందులో. దానివల్ల ఈ క్రౌన్ మొత్తం సీజ్ అయిపోయింది ఇక్కడ. చూసారు కదా, ఆయిల్ కింద పడకూడదని డబ్బా కట్ చేసి మరి పెట్టాను, కానీ ఆయిలే లేదు. చూడాలి మరి ఓపెన్ చేసి లోపల అయితే బేరింగ్ అయితే చేతి తగిలాయి. బేరింగ్ ఇరిగిపోయి చేతికి తగిలింది లోపల, కనిపించదు కదా. ఓపెన్ చేస్తే తెలుస్తుంది డేట్ ఇరిగింది, ఏడిపోయింది అన్నది. వెనక్కి నుంచి మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయేమో అనుకుంటున్నాను. చూస్తే చూడండి వెనక్కి దాకా వచ్చి దాకా చూడట్లేదు. అదే నైట్ టైం ఆగితే బండి మీదకి ఏ విధంగా వెహికల్స్ వస్తే మీరే తెలుస్తుంది. ఏదో కనిపిస్తున్నా నాకు పట్టి చూడంతో దగ్గర పెట్టేసి వర్క్ చేస్తారు. ఒకవేళ బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తుంటే ఈ లారీకి ఎంత దగ్గర దాకా వచ్చి పంట ఉంటాయో చూడండి. డ్రైవర్ అన్నలో ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈ వర్క్ కి ఎంత తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది ఎక్కడ ఎంత తీసుకుంటున్నారు అన్నది. గ్యారేజ్ దగ్గర ఆగిపోయిన వెహికల్స్ కాదు, రోడ్ సైడ్ ఆగిపోయిన వెహికల్స్ కి వర్క్ చేస్తే ఎంత తీసుకుంటున్నారు అన్నది కామెంట్ అయితే చేయండి. ఈ రైట్ రౌండ్ బోల్డ్ అయితే మొత్తం ఇప్పేసాను. ఇప్పుడు ఇది మొత్తం అసెంబ్లీ బయటికి లాగాలి. వెనక నుంచి అయితే వెహికల్ చూసారు కదా ఏ విధంగా వస్తున్నాయి. ఈ వెనకాల సేఫ్టీ కోన్స్ పెట్టిన దగ్గర దాకా వస్తున్నాయి. అక్కడ బ్రేక్ వేసి చూడండి ఆ కారు, ఆ వెనకాల ఇంకో కారు వచ్చి చూసుకోకుండా సడన్ గా బ్రేక్. ఈ స్కూటీ కూడా చూడండి అలాగొస్తుంది. ఈ విధంగా వస్తారు అనమాట రోడ్ సైడ్ బండి ఆగిపోతే. చూసారుగా క్రౌన్ అయితే బయట తీస్తాం. ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి నీట్ గా. ఎనాబోండి మొత్తం తీసి క్లీన్ చేసి ఆవిడ మళ్ళీ వారు అయితే ఆల్రెడీ వేరే క్రౌన్ తీసుకున్నారు. ఇదైతే కస్టమర్ చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే బండి నైట్ ఆగింది. నైట్ ఆగితే వీళ్ళు హైదరాబాద్ నుంచి నైటే బయలుదేరి క్రౌన్ అరేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు క్రౌన్ ఆల్రెడీ తీసుకొచ్చారు. ఈ టైం 11 గంటలకల్లా క్రౌన్ తీసుకొచ్చి ఇక్కడ పెడేశారు. దాన్ని బట్టి కస్టమర్ ఎంత ఫాస్ట్ గా ఇలా ఉండాలి కదా. అంటే ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉండవు, దీనికి కూడా కామెంట్లు వేస్తారు. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉండవు, మా పరిస్థితి ఏంటి అలాగని. కానీ ఇలాగ ఆగిపోయినా పని ఎప్పుడైనా చేయించాలి. డబ్బులు ఒక 500 పోయినా 1000 రూపాయలు పోయినా సరే. కానీ మీరు దీనికోసం వెయిట్ చేస్తే నైట్ టైం బండి ఆగిందనుకోండి, వెనకాల నుంచి ఎవరు వచ్చి ఏదో యాక్సిడెంట్ అయిపోవడం ఏదో అయితే జరుగుతుంది. దానివల్ల అయితే ఇంకా చాలా లాస్ అయిపోతుంది మీకే. సో బండి రోడ్డు మధ్యలో మాత్రం అయితే కొద్దిగా వెంటనే తొందరగా వర్క్ చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు. ఇప్పుడు దీనికైతే వేరే క్రౌన్ తీసుకొచ్చారు, అది కూడా ఫిక్స్ చేస్తారు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో చూడండి మొక్కలు ఏ విధంగా ఊడిపోయిస్తాయో. మొత్తం బేరింగ్ అలాగే క్రౌన్ పినియన్ కూడా కొడేసింది. మొత్తం ఇందులోంచి వచ్చినవే.
ఇగో ఈ పిన్నిన్ అయితే ఇలా కొడేసింది మొత్తం. పిన్నిన్ లోపల ఇంకా బాగా కొడేసింది, కనిపించట్లేదు. కానీ ఇది రిపేర్ అయితే చేసుకోవచ్చు, కానీ రిపేర్ అయితే చేసి వేయాలంటే ఒక రోజు లేదా ఒక రోజు కన్నా ఎక్కువ ఆగిపోవాలి బండి. ఆ విధంగా రోడ్డు మధ్యలో ఆగకూడదు కదా, అందుకని చెప్పి వీళ్ళు వేరే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇగో ఇదైతే మళ్ళీ దీన్ని అయితే ఎక్కించాలి మళ్ళీ. ఇగో నా జాగి కూడా వస్తుంది ఫిట్ చేయడానికి. ఇది తీసుకుని వెళ్ళి ఫిట్ చేయాలి. లిఫ్ట్ చేసి జాకి మీద పెట్టేసరికి నా స్టామినా అయితే మొత్తం ఖతం అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే దీని మీద పెట్టేసాము, లాక్కొని వెళ్ళాలి. దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే ఇక బండి దగ్గర లాక్కొని వెళ్ళి ఫిట్ చేయాలి. అందుకే ఇక్కడ రాకైతే తీసుకొచ్చాను దీన్ని. ఇద్దరు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. అదే డ్రైవర్ అయితే నాకు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని మెల్లిగా దీంట్లో సిట్టింగ్ అయ్యేదాకా దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. ఈ స్టడ్లో కానీ సిట్టింగ్ అయిపోయిందా ఇంక ఎక్కడికి వెళ్ళాలన్నమాట. కింద 2 స్టడ్లు పైన 2 స్టడ్లు ఉన్నాయి కదా, ఈ స్టడ్లో సిట్టింగ్ అయిపోతే ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ కింద జారు ఒకసారి పడింది, మళ్ళీ బయటికి లాక్కెళ్ళి మళ్ళీ లేపి జాకి మీద పెట్టుకొని అప్పుడు లోపలికి లాక్కొచ్చాం. ఈ చిన్న గీత వల్ల ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, ఇదో ఈ చిన్న గీత వల్ల జాకి వెళ్ళకుండా, అదే రోడ్డు మీద మనకి గీతలు ఉంటాయి కదా, దానివల్ల మనకి ఇబ్బంది అయిపోయింది. మెల్లిగా లోపలికి ఎక్కించేటప్పుడు అయితే వీడియో తీయడానికి అవ్వట్లేదు. సో దాని మీద కూర్చోబెట్టిన మళ్ళీ వీడియో పెడతాను. దానికైతే ఏదోలా కష్టపడి దీన్ని అయితే సిట్టింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇగో ఈ బోల్డ్ అయితే మొత్తం ఒకటే ఫిట్ చేయాలి. కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే మొన్న గేర్ బాక్స్ జాకీ నుంచి జారి పడినప్పటి నుంచి నాకైతే కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే చేతికి చిన్న దెబ్బ తగిలినా సరే పని అయితే చేయలేము. మన తగిలిన దెబ్బలు ఇంకా చిన్న ఇంకా అలాగే ఉన్నాయి. సో కొద్దిగా భయపడుతూనే చేశాను. ప్రతి ఒక్కరు చాలా మంది కామెంట్ చేశారు, అన్న కుర్రోని పెట్టుకోవచ్చు కదా, అన్న హెల్ప్ అని పెట్టుకోవచ్చు కదా అని. కరెక్ట్గా 1 వీక్ అవుతుంది ఇంకా వర్క్ చేసి. అంటే వర్క్లు ఉన్నాయి, కానీ నాకు ఏదో దానివల్ల నాకు కుదరలేదు. అంటే వర్క్లు మరీ అంత పెద్దగా లేవు, చిన్న వర్క్లు అయితే వచ్చాయి. 2 days అయితే నేను హాస్పిటల్కి మా ఫాదర్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం వల్ల కూడా నేను వచ్చిన వర్క్లు చేయలేకపోయాను. అలాగే ఇంకా ఏదో ప్రాబ్లం వల్ల నేను 1 week నుంచి అయితే వర్క్ చేయలేదు. సో దానివల్ల అయితే డైలీ వర్క్లు ఉండవు. దానివల్ల మరి కుర్రోలు పెట్టుకుంటే ఈ రోజుల్లో వర్క్ నేర్చుకోవడానికి ఫ్రీగా అన్నా సరే రారు కదా, ఎంతో కొంత ఇవ్వాలి, అది కరెక్ట్ కూడా కాదు. అందుకని చెప్పి నేను పెట్టుకోవాలి కుర్రోని. కొద్దిగా నాకు మీ అందరి సపోర్ట్ కొంచెం లావ్ అయ్యి నా డైలీ వర్క్ వస్తే పక్క కుర్రోని అయితే పెట్టుకుంటాను ఒక 2 months లో. అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఇచ్చే సపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అవును, మొత్తం ఫిట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు యాక్సిల్ కూడా ఫిట్ చేసి అలాగే గైర్ ఆయిల్ వేసి బండి అయితే వీళ్ళు మూవ్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మనకైతే అమౌంట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. అసలు స్టామినా లేదు, కానీ వర్క్ కంప్లీట్ చేసేదాకా వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ ఫుడ్ దొరకదు, వెళ్ళినా మళ్ళీ టైం వేస్ట్ అయిపోయి చాలా ఎక్కువ అయిపోద్ది. కాబట్టి వర్క్ కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. టారోడ్ అయితే జస్ట్ మిస్ అని చెప్పాలి. ఓవర్ స్పీడ్ లో వచ్చి కోడి మీదకి అయితే ఎక్కిస్తాడు. ఇంకొచ్చినదైతే లారీకి తగిలేదు. ఇంకా వర్క్ చేసేటప్పుడు చాలా మంది ఈ లారీ వెనక్కి సడన్ గా వచ్చి బ్రేక్ వేసుకుని ఆగుతూ ఉంటారు. సో చాలా రిస్క్ అని చెప్పాలి ఇలా వర్క్ చేయడం అయితే మాత్రం. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి చూసారు కదా, ఇందాక ఇక్కడ లారీ ఉండేది. ఇప్పుడు ఆ లారీ మొత్తం వెళ్ళిపోయింది, ఇంకా పని అయిపోయి. ఇదిగో నా సామాన్లు అయితే బండి మీదకి ఎక్కించుకున్నాను. మార్నింగ్ 9 గంటలకు బండి దగ్గరికి వస్తే ఇప్పుడు 2:30 అయ్యింది. ఇంకా భోజనం కూడా చేయలేదు. అదనమాట వర్క్కి. ఒకసారి రోడ్ సైడ్ ఆగిపోయిన బండి దగ్గరికి వస్తే వర్క్ అయ్యేదాకా భోజనంకి అది వెళ్ళడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండవు తినడానికి కూడా, వర్క్ వదిలేసి వెళ్ళడానికి అవ్వదు. సో వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అయితే నేను బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి. చూసారుగా, మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి.